బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ ఘటనపై 2 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు స్పష్టం చేసింది. ఈ బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా చేర్చాలని సూచించింది. విరాళాల నిధుల మళ్లింపు, రికార్డుల తనిఖీకి ఫోరెన్సిక్ నిపుణుని అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆలయ విరాళాల వివరాలను వెబ్సైట్లో పెట్టాలన్న పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందించింది. ప్రస్తుతం తమ దృష్టి దర్యాప్తుపైనే ఉందని తెలిపింది. ఇక సిట్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైట్, అయోధ్య విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. రాజు, బ్రాహ్మణి దేశాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు అయితే ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు గత 10 రోజుల క్రితం విచారణ చేపట్టిన నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ సిట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కేసును రాజకీయం చేయొద్దంటూ కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రెండోసారి విచారణ చేపట్టినట్టు త్రిసభ్య కమిటీ ధర్మాసనం ఏదైతే ఉందో అది అందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీ, జస్టిస్ వి మోహన్లతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు మళ్ళీ కూడా విచారణ చేపట్టడం జరిగింది. కేసులో పారదర్శకత ఉండాలన్నా, అదేవిధంగా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్నా కూడా కేసు దర్యాప్తు అయితే చాలా పారదర్శకంగా జరగాలి అనేది అయితే త్రిసభ్య కమిటీ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రాజకీయాలు చేయొద్దంటూ గతంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు చేపట్టినటువంటి దర్యాప్తు విషయంలో అయితే కేసు విచారణకు చేపట్టినటువంటి అంశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద విచారణ చేపట్టింది. అదేవిధంగా దీంట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ ను కూడా చేర్చాలి, సిట్ లో ఫోరెన్సిక్ ఆడిటర్ ను కూడా చేర్చాలంటూ అయితే సూచన చేయడం జరిగింది. ఎందుకంటే విరాళాల నిధుల మళ్లింపు, రికార్డుల తనిఖీకి సంబంధించి కూడా అందులో పారదర్శకత ఉండాలన్నా, వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా కూడా ఫోరెన్సిక్ నిపుణుడి అవసరం ఉందని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో సిట్ లో ఫోరెన్సిక్ నిపుణులు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు చూసుకుంటే ఆలయ విరాళాలకు సంబంధించి ఆ వివరాలను అయితే వెబ్సైట్ లో పెట్టాలని పిటిషనర్ విజ్ఞప్తి చేసిన అంశంపై కూడా స్పందించడం జరిగింది. ప్రస్తుతం దర్యాప్తు పైన కోర్టు దృష్టి పెడుతుందని చెప్పి మిగతా విషయాలను తర్వాత పరిశీలించే అవకాశం ఉందంటూ కూడా ప్రధాన న్యాయమూర్తితో పాటు త్రిసభ్య కమిటీ అయితే త్రిసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఈ విచారణలో యూపీ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు అయితే ప్రభుత్వం తరపున వినిపించడం జరిగింది. అదేవిధంగా సిట్ అధికారులు, యూపీ పోలీసులు ఘటనపై చేస్తున్నటువంటి దర్యాప్తును కూడా కోర్టుకి వివరించినట్టుగా తెలుస్తుంది. దర్యాప్తులో తేలిన విషయాలు త్వరలో ధర్మాసనం దృష్టికి తీసుకొస్తామని కూడా, అంటే పూర్తి వివరాలు కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తామని చెప్పి కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ అయితే చెప్పడం జరిగింది. దీంతో మళ్ళీ కేసు అయితే మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసును సిబిఐ కాగుతా విచారణ జరిపించాలని పలువురు పిటిషనర్లు కోరిన నేపథ్యంలో కూడా దాన్ని కూడా పరిశీలన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ్. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.